నమ్మా వీరాగురుని ఇప్పుడు అంతా బ్రహ్మమేగా ఈ జగమంతా తానే బ్రహ్మమేగా పూర్వ జన్మములో నా ఘోరా కర్ముడనైతి పూర్వ జన్మములో నా ఘోరా కర్ముడనైతి వికటాలు వీ జన్మ మర్మ కర్మము నాకు వికటాలు వీ జన్మ మరమ కర్మము నాకు విడసీరాలేనమ్మా తండ్రి వీరాగురుని పాదములిపుడు ఒరే సిద్ధ వీడు ఏడున్నాడో ఏం కదో నా కొడుకు నాకు వారమైంది ఎవరు నన్ను తాగి తాగి బక్కిరైపోయి నేను తాగలేదు ఈ నా కొడుకులు అందరూ బాగుండే నా కొడుకులు ఎక్కడ పోలేదు ఒరే చిత్తయ్య మీ నాయన మీ అమ్మ వచ్చింది రా ఈడికి ఎదుగులు ఆడుకుంటా వచ్చినావు నాకు తాగి తాగి బేకరైపోతున్నా అండడబ్బా కూర్చోలే ఈ శరీరంలో వచ్చాక ఎవరు అమర్నాథ్ రెడ్డి వీళ్ళు పెద్ద పెద్ద లేరు పాల్తీ పార్టీ ఆయన ఈరారెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి రామచపాటి లేరు ఆయన పెద్ద రెడ్డి లేరు ఎవరు చెప్తారు చలిగా రాకుండా ఆయప్ప పానం బాగాలేదు ఆయప్ప పరిస్థితి బాగాలేదు అప్ప చిన్న పని వాడు చేసుకొని పెద్ద చేస్తున్నాడు అందుకోసమే ఊళ్ళో పెద్ద మంది వాళ్ళు కొడుకు లేదా పిల్ల పని చేసుకుంటారు అందరూ ఆటో వేసుకొని కూడా వేసుకొని గోసులకి కూర గట్ట గోసైనా నాకు బాధలేదు సత్యకారయ్య అందరు లక్షణంగా పనులు చేసుకుంటారు నేను అంటే వాడు మల్లారెడ్డప్పుడు లాస్ట్ పాప ఏంటంటే ఆయన రెడ్డకుడు ఆయన కూడా ఒక మంచి పండుగ అయితే ఆయన ఆర్టీ డ్రైవర్ కాబట్టి ఇచ్చిపెట్టుకొని నాకు బాగలేదని మొత్తం లెటర్ రాసుకొని ఇంటికి ఆడినాడు బాగా తినాం అరే చూద్దా బాబా కదా అయినా పీర్ సార్ ఎవరు ఈయన పీర్ సాహెబ్ ఊరూరు తిరిగి వంకాయలు అమ్మి ఇక్కడికి వచ్చి సిద్ధాన్ని ఎడుతూ ఎట్టొస్తాడు ఆయన పీర్ సాబ్ ఏడాది వ్యాపారం చేసి ముఖంకాయలని మోసం చేసి నువ్వు ఇటు ఏడుచేస్తాడా కొడుకు కొడుకు అని నువ్వు పీర్ సాబ్ వీడంతా మోసగాడు అన్ని మోసాలని చేసి కొడుకు కొడుకు చేసి పని కొడుకు కొడుకుపోయినా నేను ఆలాడుతాడు పీర్ సాబ్ తాళికేసుకోట్టు బాగుంటుంది కానుకలుంటే జయ మంగళం నీకు శుభ మంగళం దేవా జయ మంగళం నీకు శుభ మంగళం దేవా జగదోద్ధార జగత్ పరిపాల జగదోద్ధార జగత్ పరిపాల జయ మంగళం నీకు శుభ మంగళం దేవా జయ మంగళం శుభ మంగళం దేవా వైకుంఠవాస వీర స్వరూప వైకుంఠవాస వీర స్వరూప అంతరాత్మ పరమాత్మ రూప జయ మంగళం నీకు శుభ మంగళం దేవా మహిళన్నారో మగబునేలు మహిళన్నారో మగబునేలు అఖిలంద కోటి బ్రహ్మాండ నాయక అఖిలంద కోటి బ్రహ్మాండ నాయక జయ మంగళం నీకు శుభ మంగళం దేవా అలా ఎవరైనా మా ఈర బ్రహ్మ సిద్ధయ్యకు కానుకలు ఇవ్వచ్చు గౌరవ
ఎవరైనా చెప్తుంది కానీ పోయింది మీ కమ్మలు కానీ ముక్కరాలు కానీ ₹2 కానీ ₹3 కానీ చిల్లర ఏంటి అటు పంపించదు రూపాయలు పోయింది ₹10 పోయింది పావులైన పోయింది అంటే ఊరికి పంపద్దమ్మా ఎవరైనా కానుకలు అది పీరు సాకు సాగర్ వేశాడు ₹10 ఆయనకు బిడ్డలకు కానుకలు బ్రహ్మగారికి అమర్నాథ్ వేశాడు. ఈయన బ్రహ్మగారు వాళ్ళ భార్య ఎంత మేకప్ చేసింది, ఆయన భార్య అంత మేకప్ చేసింది. ఈయనే వాళ్ళ భర్త ₹20 ఇనాలం ఇచ్చాడు. అలా ఎంత వేయండి అమ్మా, మేమే తగిలి వారికి వారి కుటుంబానికి చల్లగా వడ్డీలు ఓకే 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 అమ్మా. ఆయన ఎవరమ్మా రానమ్మా ఎవరున్నా గొలుసులు కమ్మలు అమ్మా అయితే మరి బాధితులేదు రమ్మని మా వేచేదాకా మాకు ఎవరు రాదు అరే కమ్మలనే పోయిందమ్మా ఆడబెట్టి నిన్న పల్లెముగా వచ్చిన కాడ సార్లే ఆయనకి పెద్దానికి ఆ పల్లెం ఇచ్చేసి ఆ డబ్బులు జరుగుడుకో ఇదైతే ఇచ్చా బాబు. అందరూ కానుకలు వేస్తున్నారు, వేయండి అమ్మా. బ్రహ్మంగారు సిద్ధయ్య గారు మేము ఉంటామో పోతామో ఏమో చెప్పలేము. ఎట్ట వదరు ఈ పక్కన ఇక్కడ వేలే హలో దొంగ కోలం తిన్నామా మామూలు కోలం తిన్నామా మేము చేస్తాను ఎట్టమాట. టైం ఎంత? పీళ్ళు మాత్రము సమయం 3 గంటలకు పీళ్ళు ఎత్తాలి. అందరికి ఎత్తద్దు. పీళ్ళు దండిగా ఉన్నాయి, మేము వేసుగా దండిగా ఉన్నాయి, ఇంకా పైన మేళలు ఉన్నాయి. అక్కచేతులు అది దండిగానే పోవద్దు. మన వాళ్ళ మంగళూరు లెక్కి తెలవనే వాడుతారు, ఇబ్బంది ఏం లే. రేపు రేపు మళ్ళీ అంతా బాగా ఉంటుంది. హలో పీర్ సాబ్ ఆ లెక్క చదువులో పెట్టుకో శివ మనకు. హలో పీర్ సాబ్ ఏం నాయనా నువ్వు పీర్ సాబ్ ఇక్కడ వచ్చినావు? ఈయన కొడుకులు ఎందుకంటే ఈయనకి అర్థం కాలే, నాకు అర్థం. ఎవరయ్యా నువ్వు? నువ్వు ఎవరైనా నీకు తెలియదు సార్ పీర్ సాబ్. నాకు తెలుసురా, నీవు గడ్డం పెట్టుకుంటే నీ పెళ్ళం ఉందా లేదా, ఎవరని ఎక్కడని, నువ్వేమి నెట్టిన చుట్టు కొట్టుకున్నావు, వెనకాల గుడ్డలు పచ్చగుడు లేదు పెళ్ళం ఉందనా లేదనా. మేము సలామా లేకమంటే కడప జిల్లా నవాబం కోర్టు వేస్తుండే పోలే. ఏం కోపం తీసుకుంటే కడప వణకాలంటే కడప జిల్లా కూడా వణుకుతుంది మా ఏంటంటే. అట్లా కాదు బాబు, ఎవరయ్యా నువ్వు? ఆవేశంలో వస్తా ఆవేశాలు పెద్దలు ఆవేశం నా కోపంతో ఎన్నుకుంటే అంత ఆవేశమేమండి? ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. నాకు చెప్పేది స్వామి. పల్లెలప్పుడు వంకాయలు స్వామి పెద్దమ్మానికి అట్లా స్వామి. చెట్టువాడి వల్ల పీలకటి వస్తుంది. ఆడన్నా నా కొడుకు ఏమన్నా పెరుగుతుందేమో వచ్చిన వాడు నల్లగా ఉంటాడు పిల్లడు. నా కొడుకు ఎక్కడున్నా తెలుసు. నా మొన్నైనా నీకు కోసి పిలిపించాను కానీ నా కొడుకు రావని అంటే మీ కొడుకు వానికి నష్టట ఈ ఊరిలో ఉంటాయి. ఏమది? ఏమో నా కొడుకు నా మాట వినకుండా ఏదైనా దిగ్గర ఏదో వాళ్ళు చెప్పారు. అక్కడ చెట్టాపల్లి అంటారు శివ సీమ కాదు అంటాడు. అన్నారు నువ్వు వచ్చి సీమ కోసం చెప్పు సార్. అంటే చిత్తపురుషుడు అంటే మీ వాడైనా సార్ మీ కొడుకేనా? మరి నీ బాధ్యత నీకు అన్ని చూడా. నా కొడుకు చిత్తపురుడు అంటే నీకైతే మనం మన చిత్తపురుడు అంటావే నీకు అన్నట్టున్నాడే. అంటే నువ్వేంటికి వచ్చావు సార్? నా కొడుకు లేక ఎప్పుడు నడుకున్నచ్చు వాళ్ళ